ఈరోజు మళ్ళీ మన ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏమిటి? ఇది శారీరక ప్రయాణం కాదు, అవగాహన ప్రయాణం. ఆధ్యాత్మికము అంటే అవగాహనము, ఆధ్యాత్మిక ప్రయాణం అంటే అవగాహన ప్రయాణం. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి కాశీకి వెళ్తే అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. ఈ శరీరాన్ని తిరుపతికి తీసుకెళ్తే అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు, అది ప్రాపంచిక ప్రయాణం. ప్రాపంచికంగా కాశీకి వెళ్ళాలి, కాశీ చూడాలి, తిరుపతికి వెళ్ళాలి, తిరుపతి చూడాలి, హిమాలయాలు వెళ్ళాలి, హిమాలయాలు చూడాలి. కానీ అవన్నీ ఆధ్యాత్మిక ప్రయాణాలు కావు, ప్రాపంచిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏమిటంటే అవగాహన ప్రయాణము. మనలో ఒక కొత్త అవగాహన వచ్చిందనుకోండి, ఒక కొత్త విషయం అర్థమైంది అనుకోండి, అక్కడ ఆధ్యాత్మిక ప్రయాణం జరిగింది. ప్రతి అవగాహన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మెట్టు. గుర్తుంచుకోవాలి, ఈ శరీరాన్ని మెక్కా తీసుకెళ్తే, బెత్లెహెం తీసుకెళ్తే అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. మెక్కాకి వెళ్ళి వచ్చాము, తిరుపతికి వెళ్ళి వచ్చామంటే అది ఆధ్యాత్మిక ప్రయాణం కానే కాదు, శారీరక ప్రయాణం. తిరుపతికి వెళ్ళాము, కొండ ఎక్కాము, మెట్లు ఎక్కాము, గుడి లోపలికి వెళ్ళాము, క్యూలో నుంచున్నాము 3 రోజులు, చివరిలో నమస్కారం పెట్టుకున్నాము, వచ్చాము, మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాము. ఇది ప్రాపంచిక ప్రయాణము, ఆధ్యాత్మిక ప్రయాణం కాజాలదు. అవగాహనలో మార్పు వస్తే అప్పుడు అది ఆధ్యాత్మిక ప్రయాణం. ఒక అవగాహన నుంచి ఇంకొక అవగాహన, ఇంకొక అవగాహన నుంచి మరొక అవగాహన. ఎన్నో ఉన్నాయి అవగాహనలు. ప్రతి ఒక్క చిన్న అవగాహన పేరు జపానీస్లో సటోరి. అవగాహన ఏ నుంచి అవగాహన ఏ ప్లస్కి వెళ్ళామనుకోండి, చిన్న సటోరి, అది చిన్న అవగాహన, సటోరి అంటారు. అవగాహన ఏ నుంచి అవగాహన ఎం వరకు వెళ్ళామనుకోండి, అది పెద్ద ఎన్లైటన్మెంట్. అంటే ఒక అవగాహన ఏలో ఉన్నాము, తర్వాత అవగాహన ఎంకి వెళ్ళాము, ABCDEFGHIJKL M, అక్కడ దాకా వెళ్ళాము, అది పెద్ద అవగాహన. ఏ నుంచి A+1కి వెళ్ళాము, A+2కి వెళ్ళాము, చిన్న అవగాహన, దాని పేరు సటోరి. కానీ అవగాహనే. ప్రతి ఒక్క అవగాహన నుంచి ఇంకొక అవగాహనకి వెళ్ళడమే ఆధ్యాత్మిక ప్రయాణము, స్పిరిచువల్ జర్నీ. కనుక అసలు ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఒక అవగాహన నుంచి ఇంకొక అవగాహనకి రావడము, ఒక అసత్యం నుంచి ఇంకొక సత్యంలోకి రావడము. మనం ఎన్నో అసత్యాల్లో కూరుకుని పోయి ఉన్నాం. ఒక్కొక్క అసత్యం నుంచి దానికి సంబంధించిన సత్యంలోకి రావాలి, అది ఆధ్యాత్మిక ప్రయాణము. నేను ఒక కోడిని చంపి తింటున్నాను, నాకు మంచి బలం వస్తుంది, డాక్టర్లు చెప్పారు, సైంటిస్టులు చెప్పారు అన్నది ఒక అసత్యపు అవగాహన. తప్పుగా నా శరీరం కోసం ఆ కోడిని బలి ఇవ్వడం అనేది చాలా తప్పు అని తెలుసుకున్నప్పుడు అదొక మంచి అవగాహన వచ్చింది, అది ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ అవగాహన వచ్చినప్పుడు ఆ కోడిని చంపడు, ఆ కోడిని తినడు. ఒక గొప్ప అవగాహన. ఏమిటి అవగాహన?
హింసలోంచి అహింసలోకి రావడము. పొద్దుపోక రోజు పక్కింట్లో వాళ్ళ మాటలు ఏమిటో వింటున్నాను నేను. ఈ పక్కింట్లో వాళ్ళ నుంచి విన్న మాటలు ఈ పక్కింటి వాళ్ళకి నేను చెప్తున్నాను. అలా నేను జీవిస్తున్నాను. కొన్ని రోజులకి వాళ్ళు కంప్లైంట్ చేశారు, మా పక్కింటి వాడు మా మాటలు విని ఆ పక్కింటి వాడు చెప్తున్నాడు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వస్తారు. నువ్వెందుకు పక్కింటి వాళ్ళ మాట వింటున్నావు, నీకు శిక్ష వేస్తున్నాము. ఆ శిక్ష పడిన తర్వాత ఓహో ఇంకో పక్కింటి వాళ్ళ మాట వినకూడదు, నా పని నేను చేసుకోవాలి నా ఇంట్లో కూర్చుని అని ఒక కొత్త అవగాహన వస్తుంది. అది ఆధ్యాత్మిక ప్రయాణము. పక్కింట్లో ఏ గొడవలో ఉన్నా దాంట్లో తలదూర్చడు. మేము మొగుడు పెళ్ళం కొట్టుకుంటాం, రాత్రి కొట్టుకుంటాం, పొద్దున్న కలిసి ఉంటాం, పొద్దున్న కొట్టుకుంటాం, రాత్రి కలిసి ఉంటాం, నీకెందుకు మధ్యలో అంటే అవును నిజం, నీకేం సంగతి? ఆ మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటారు, కలుసుకుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. వాళ్ళ మాటలు నువ్వు ఎలా వింటావు? పక్కింటి వాళ్ళకి ఎలా చెప్తావు? ఇలాంటి ఉబుసుకుపోక కబుర్లు, పనికి మాలిన కబుర్లు, గాసిప్ అన్నది అది మానేస్తే అది గొప్ప అవగాహనలో వచ్చినట్టు. ఒక అసత్యం నుంచి ఒకనొక సత్యంలోకి వచ్చినట్టు. దాన్ని సటోరీ అంటారు. ఎన్లైటన్మెంట్. స్మాల్ ఎన్లైటన్మెంట్ ఈజ్ సటోరీ, బిగ్ సటోరీ ఈజ్ ఎన్లైటన్మెంట్. గౌతమ బుద్ధుడు ఒక చావు, ఒక ముసలితనం, ఒక రోగి చూసినప్పుడు అంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూశాడు. ఆయన మనసు కకావికలమైపోయింది. ఏమిటిది, నాకు ఇది అవగాహన కావాలి, ఎందుకు ఇలా వచ్చింది? ఒకరు రాజుగా ఉండడం ఏమిటి, ఇంకోటి పేదగా ఉండడం ఏమిటి? ఒకరు ఆరోగ్యంగా ఉండడం ఏమిటి, ఇంకోటి అనారోగ్యంగా ఉండడం ఏమిటి? ఒకరు బతుకునేది ఏమిటి, ఇంకోటి చచ్చిపోవడం ఏమిటి? నేను కనుక్కోవాలి అనుకున్నాడు. ఆయన కనుక్కుని వచ్చాడు. అవగాహన వచ్చేసింది ఆయనకి. సకలము అవగాహన అయిపోయింది. ఆ జన్మలో ఆయన ఏమాత్రమూ అవగాహన లేని జీవితం నుంచి సకలము అవగాహన చేసుకునే జీవితానికి వచ్చేసాడు 5.5 సంవత్సరాల్లో. ఆయన గౌతమ బుద్ధుడు అయ్యాడు. ఆయన అంటే ఏ నుంచి జడ్జి వరకు వెళ్ళాడు. ఆయన ఒకటేసారి జంప్ చేశాడు. అది పెద్ద అవగాహన ప్రయాణం. ఆయనకి అన్నీ అవగతం అయిపోయాయి. దుఃఖము సదా ఉన్నది, దుఃఖం తృష్ణ వలన, తృష్ణ అవిద్య వలన వస్తుంది, అవిద్య అనేది అష్టాంగ మార్గం వల్ల పోతుంది, అన్ని అవగాహన వచ్చేసాయి ఆయనకి. ఆయన అవగాహనకు రానిది ఎక్కడా లేదు, అన్ని అవగాహనకు వచ్చాయి. అది గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణము. గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణానికి శారీరక ప్రయాణానికి సంబంధమే లేదు. యశోధర కూడాను బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోనే కూర్చుని చాలా రోజులు ఏడ్చింది. నా మొగుడు పోయాడో ఎక్కడో పోయాడు అని చెప్పి నన్ను వదిలిపెట్టేసి. తర్వాత పక్కింటి తమ దాసులతో మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రతి దాసి ఇంట్లోనూ వాళ్ళు దుఃఖం చూశాడు. ఒకనొక దాసి ఇంట్లో కొడుకు చచ్చిపోయాడు. ఈవిడికైతే మొగుడు పోయాడు అంతే, కనుక ఆవిడ కొడుకు చచ్చిపోయాడు. ఓహో, నీ దుఃఖం నా దుఃఖం కన్నా ఎక్కువగా ఉంది అని ఆవిడ యశోధర గ్రహించింది. ప్రతిరోజు సాయంత్రం అందరితో కలిసి మాట్లాడడం మొదలుపెట్టింది, పంచుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటలు ఉబుసుపోక కబులు కావు. నీ దుఃఖం ఎలా వచ్చింది, నువ్వు దుఃఖం ఎలా నివారించుకున్నావు, ఈ విషయాలు మాట్లాడుకున్నారు వాళ్ళు. ప్రతిరోజు సాయంత్రము పొద్దున వాళ్ళు కలుసుకునేవాళ్ళు. పొద్దున్న కలుసుకున్నప్పుడు ఆ రోజు ఏం చేయాలో నిశ్చయించుకున్నారు. రాత్రి కలుసుకున్నప్పుడు ఆ రోజు ఏం జరిగిందో దాని గురించి చర్చించుకున్నారు. ఈ విధంగా ఒక గొప్ప సంఘం మొదలైంది యశోధర చుట్టూ. మొట్టమొదటిలో ఆవిడ అందరూ కూర్చున్నప్పుడు ఆవిడ సెంటర్లో కూర్చునేది.
ఆవిడ నేనే మహారాణి కదా, నేనే ముఖ్యం కదా అనుకుని నాకే పెద్ద దుఃఖం వచ్చింది కదా అని చెప్పేసి ఎప్పుడైతే అందరి యొక్క దుఃఖాలు విందో ఆవిడ సెంటర్లో కూర్చోడం అనేసి ఆ సరుకులో ఒక చోట కూర్చోడం మొదలుపెట్టింది. అంటే ఆవిడ అవగాహనలో మార్పు వచ్చింది. నేను ముఖ్యం కాదు, అందరితో పాటు నేను ఒకరినే అని అవగాహనకు వచ్చి ఆ సర్కిల్ ఉన్నప్పుడు ఎక్కడ ఒక కార్నర్లో కూర్చునేది, సర్కిల్లో మధ్యలో కూర్చోవడం మానేసింది. ప్రతి ఒక్కళ్ళు నేను గొప్ప అని అనుకుంటారు, పక్కవాడు తక్కువ అనుకుంటారు. నేను గొప్ప కాదు, అందరితో సరి సమానమే అని తెలుసుకుంటే అది గొప్ప అవగాహన ప్రయాణము, ఆధ్యాత్మిక ప్రయాణము. ఆ సెంటర్లో కూర్చోవడం అనేసి ఆ సర్కిల్లో కూర్చోవడం మొదలుపెట్టింది ఆవిడ యశోధర. అంటే తనకి తను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుందో అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఇచ్చింది. ముఖ్యం బుద్ధుడు అక్కడ పోయి ఎన్లైటన్ అయ్యాడు, శారీరక ప్రయాణం చేసి. ఈవిడ ఇంట్లోనే కూర్చుంది, శారీరక ప్రయాణం చేయలేదు, కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందంజ వేసింది ఆవిడ యశోధర. ఆ బుద్ధాస్ వైఫ్ పుస్తకం ఇవా, ఇవన్నీ నేను ఈ పుస్తకం నుంచి చదివితే నేను తెలుసుకున్నాను. అంతకుముందు నాకు తెలియదు. అదే రా బుద్ధాస్ వైఫ్. ఇది బుద్ధాస్ వైఫ్. ఈ పుస్తకం యశోధర గురించి నాకు తెలిసింది. అంటే ఈ పుస్తకం చదవకముందు చదివిన తర్వాత నాకు అవగాహనలో మార్పు వచ్చింది. అంతకుముందు కేవలం బుద్ధుడి గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు యశోధర గురించి తెలుసుకుంటున్నాను. ఆవిడ అత్యద్భుత దివ్యజ్ఞాన ప్రకాశం గురించి తెలుసుకున్నాను. ఆవిడ శారీరక ప్రయాణం చేయకుండా తన రాజ ప్రకారంలో ఉండి తన దుఃఖం నుంచి తాను ఎలా బయటపడింది. నా దుఃఖమే గొప్పది అనుకుంది ఆవిడే. తన దుఃఖంలోనే తాను ఏడుస్తూ కూర్చుంది. కానీ పక్క వాళ్ళు వినడం మొదలుపెట్టిన తర్వాత ఓహో నా దుఃఖం కానీ వీళ్ళ దుఃఖం గొప్పది, పెద్దది, వాళ్ళే హాయిగా కూర్చున్నప్పుడు నేనెందుకు హాయిగా కూర్చోకూడదు అన్న అవగాహనకు వచ్చింది. ఈ పుస్తకంలో అవన్నీ ఉన్నాయి. ఈ పుస్తకం చదవకముందు నాకు ఒక అవగాహన, పుస్తకం చదివిన తర్వాత రెండవ అవగాహన. అంటే ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు ఒక్కొక్క అవగాహన వస్తుంది మనకి. అది ఆధ్యాత్మిక ప్రయాణము. నేను ఇంట్లోంచి కదలలేదు, కుర్చీలోంచి కదలలేదు, ఈ పుస్తకం చదివాను అంతే. బుద్ధాస్ వైఫ్. అప్పుడు యశోధర గురించి తెలిసింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 70 ఏళ్ల వరకు బుద్ధుడి గురించి విన్నాను, యశోధర గురించి ఎప్పుడు వినలేదే, ఎప్పుడు ఆలోచించలేదు. నా మనసు ఎప్పుడు అటువైపు పోలేదు, ఎవరి మనసు పోలేదు. ఈ పుస్తకం వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా యశోధర వైపు తిరిగింది. యశోధర వైపు తిరిగినప్పుడు ఒక కొత్త అవగాహన వచ్చింది. బుద్ధుడు శారీరక ప్రయాణం చేశాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ యశోధర ఎక్కడా తిరగలేదు. ఆవిడ ఉన్న చోటే ఉండి అందరితో సంపర్కంతో, గ్రూప్ యాక్టివిటీతో, అందరి అనుభవాలు వినడంతో, జీవిత సత్యాలు వినడంతో ఈవిడే తన జీవితంలో ఆత్మజ్ఞానం పొందింది. దుఃఖం నుంచి బయటకు వచ్చింది ఆవిడ. మొట్టమొదటిలో యశోధర ఆ బుద్ధుడిని ఎప్పుడు తిట్టుకోవడమే సరిపోయింది, నాకేందుకు ఇలా జరిగిందని చెప్పేసి. అందరికీ దుఃఖం ఉందని తెలుసుకున్న తర్వాత తనేం ప్రత్యేకత ఏమీ లేదు, దుఃఖం అన్ని చోట్ల ఉందని ఒక సత్యం ఆవిడ ఆలోచించి తెలుసుకుంది, అవగాహనకు వచ్చింది. ఇదే గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రథమ ఆర్య సత్యం, ప్రతి చోట దుఃఖం ఉన్నది. అంతకుముందు మనం ఏమనుకుంటామంటే నా ఒక్కడికే దుఃఖం ఉంది, ఇంకెవరికి లేదనుకుంటాం. దేవుడు నాకే అన్ని పంపించాడు, మిగతా ఎవడు అందరూ సుఖంగా ఉన్నారు అనుకుంటాం మనం. కానీ అందరికీ సరి సమానంగా దుఃఖాలు ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు ఓహో మన దుఃఖం నుంచి మనం బయటపడతాం, ఎంతో బయటపడతాం. అదే జరిగింది యశోధర ఎగ్జాంపుల్లో. ఈ పుస్తకం చదవకముందు ఒక అవగాహన, పుస్తకం చదివిన తర్వాత రెండవ అవగాహన. చూడండి, అవగాహనలో మార్పు, అవగాహనలో ప్రగతి, అదే ఆధ్యాత్మిక ప్రయాణము. అదేవిధంగా అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అది చదవకముందు ఏమిటో గందరగోళంగా ఉండింది రామాయణం అంతా. ఎన్నో ప్రశ్నలు. రాముడు సీతను ఎలా అగ్ని ప్రవేశం చేయిస్తాడు, లక్ష్మణుడు సీతకి రేఖ గీయడం ఏమిటి, సీత గొప్పది కదా లక్ష్మణుడి కన్నా
తక్కువ వాడు పెద్దవాడికి చెప్పడం ఏమిటి, ఎలా చేయాలి ఎలా ఉండకూడదని చెప్పేసి, పరశురాముడు రావడం ఏమిటి, అంత కోపంతో వీగిపోవడం ఏమిటి, ఆ శివధనుసు విరిచే సమయంలో రాముడు నిండు చూడాలుగా ఉన్న సీతను అడవికి పంపించడం ఏమిటి, ఒక చాకలాడి మాటలు విని, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి రామాయణం వింటున్నాం. కానీ అవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉన్నాయి, రాముడు ఎందుకు అలా చేస్తాడని చెప్పేసి. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదివిన తర్వాత ఎన్నో అవగాహనలు వచ్చాయి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. అంటే ఆ పుస్తకం చదవక ముందు చదివిన తర్వాత నాలో ఎంతో ఆధ్యాత్మిక ప్రయాణం జరిగింది. ప్రపంచం అంతా ఆ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదివి తీరాలి, ఈ బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకం చదివి తీరాలి. అలాగే ఏ 1000 Seeds of Joy చదివినప్పుడు ఆనంద కరుణేష్ గారిది, ఆయన గొప్ప నమస్కారాలు, అమెరికాలో మొన్ననే ఆయనతో మాట్లాడడం జరిగింది ఒక అర్ధగంట సేపు. లక్ష్మి సరస్వతి వాళ్ళ సందేశాలు చదివినప్పుడు ఎంతో ఆధ్యాత్మిక అవగాహనకు వచ్చింది. అంతకుముందు వాళ్ళు ఏదో పురాణ పురుషులు అంతే, కానీ ఆ పుస్తకంలో వాళ్ళు మన సాక్షాత్ మన కంటికి కనిపించారు. వాళ్ళ అవగాహనలన్నీ మనకు తెలిసాయి, మన అవగాహన మారింది. ఆ పుస్తకం చదవకముందు చదివిన తర్వాత ఎన్ని అవగాహనలో, ఈ అవగాహనలో మార్పులు రావడమే, ఒకనొక అనవగాహన నుంచి సరైన అవగాహనకు రావడమే ఆధ్యాత్మిక ప్రయాణము. శరీరం సాధించలేదు, ఆ పుస్తకం చదివాం అంతే. పుస్తకం చదవకముందు చదివిన తర్వాత ఎంతో ప్రగతి, అవగాహనలో చెప్పలేనంత ప్రగతి. కర్నూలులో ఉన్నప్పుడు 1981లో సదానంద యోగిని కలుసుకున్నాను నేను. అంతకుముందు ఎప్పుడు అలాంటి మనిషిని కలుసుకోలేదు, నా జీవితంలో లేదు, తారసపడలేదు. ఎప్పుడైతే ఆయన్ని కలుసుకున్నానో, వాయబ్బో ఇంత గొప్ప మనిషా. నేను కర్నూలులో ఉన్న రోజులు నెలకి ఒక 10 రోజులు కష్టంగా ఉండేవాడిని కర్నూలులో. రోజు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మళ్ళీ సాయంత్రం వరకు మటుకు వచ్చేవాడిని. కర్నూలులో ఉన్నప్పుడు 1981, 82, 83 సగం అంతా ఇదే పని నాకు. ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవడము, ఆయన మాటలు వినడము, ఆయన మాట్లాడితే వినడము, మాట్లాడితే గమ్మున కూర్చోవడము, రావడం. ఆయన ఏమన్నో విషయాలు చెప్పేవాడు, అన్ని చక్కగా వినడం, నా అవగాహనలో మార్పులు. అంటే మొట్టమొదటిసారి ఒక గొప్ప యోగేశ్వరుని నేను కలుసుకున్నాను. అంతకుముందు ఎప్పుడు ఏ యోగేశ్వరుని కలుసుకోలేదు నేను. పండితుల్ని కలుసుకున్నాను, పామర్లను కలుసుకున్నాను, మిడిమిడి జ్ఞానాన్ని కలుసుకున్నాను, కానీ ఒక మహాయోగేశ్వరుని కలుసుకోలేదు నేను. ఒక మహాయోగేశ్వరుని కలుసుకున్న తర్వాత నా జీవితంలో పెద్ద మార్పులు. ఇది అసలైన జీవితం అని చెప్పేసి. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు పక్కన చూసిన ఏం కావాలి అన్నాడు. ఏం కావాలని చెప్తూ, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేది దొరకదు అని చెప్పాడు. మాకు అదే కావాలి స్వామీజీ అని చెప్పాం. అయితే కూర్చోండి అని చెప్పాడు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేదో దొరకదు అని చెప్పాడు ఆయన. మాకు అదే కావాలి స్వామి అన్నాము. ముగ్గురం వెళ్ళి కూర్చున్నాం అక్కడ. 200 సంవత్సరాలు అంతే గడిపాము. మరి ఎంత అవగాహనలో మార్పు వచ్చి ఉండాలి. ఒక మహాయోగేశ్వరుడితో కలిసి ఉన్నప్పుడు, తెలియక ముందు, తెలిసిన తర్వాత, కలవక ముందు, కలిసిన తర్వాత ఎంత అవగాహనలో మార్పు రావాలి. అదే ఆధ్యాత్మిక ప్రయాణము. నైన్టీన్ 79లో నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను, సరైన పుస్తకాలు. జేమ్స్ అలెన్, శివానంద, లోప్సాంగ్ రంప. అంతే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. ఆధ్యాత్మిక అవగాహన వచ్చింది. అంతకుముందు వరకు నేను ఏ పుస్తకాలు చదివాను? విలియం వర్డ్స్వర్త్, షేక్స్పియరు, చాసరు, టాల్స్టాయ్, డోస్టోవెస్కీ, విశ్వనాథ్ సత్యనారాయణ, కొడవటి కుటుంబరావు, ఇలాంటి పుస్తకాలను చదివాను. గుంథర్. కానీ అసలైన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను జేమ్స్ అలెన్, స్వామి శివానంద, లోప్సాంగ్ రంప. అప్పుడు నాకు సరైన ఆధ్యాత్మిక అవగాహన వచ్చింది. ఓహో, ఇదా ఆధ్యాత్మికత అని నాలో స్థిరపడిపోయింది.
లోప్సాంగ్ రంపా గారు యూ ఫర్ ఎవర్ చదువుతూనే ఎంత గొప్ప పుస్తకం. వెంటనే కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చి 13 పుస్తకాలు కొనేసాను లోప్సాంగ్ రంపావి, అన్నీ చదివేశాను. ఆ తర్వాత ఇంకొక 7 పుస్తకాలు దొరికాయి, అవి చదివేశాను. ఇంకా పుస్తకాలు చదవడం. ఒక్కొక్క పుస్తకం చదువుతుంటే ఎంత అవగాహనలో మార్పు వచ్చింది. అది నా ఆధ్యాత్మిక ప్రయాణము. నేను ఏ హిమాలయాలకి వెళ్ళలేదు, ఏ ఆశ్రమాలకి వెళ్ళలేదు, ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. నా కర్నూలులో నాకు దొరికిన యోగేశ్వరిని కలుసుకోవడం మొదలుపెట్టాను. నన్ను వెతుకుంటూ ఆయన వచ్చారు కర్నూలుకి. నేను వెతుకుంటూ ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నా పిపాస ఎలా ఉండిందంటే అన్నీ నా దగ్గరికి వచ్చాయి. పుస్తకాలన్నీ నా దగ్గరికి వచ్చాయి. ఓషో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. మొట్టమొదటి పుస్తకం నేను చదివింది 1979లో డైమెన్షన్స్ బియాండ్ ద నోన్ బై ఓషో. తాడిపత్రిలో చదివాను. ఒక హోటల్లో ఉన్నప్పుడు 4 రోజులు ఉన్నాను తాడిపత్రిలో, అనంతపురం జిల్లా. అక్కడ ఈ ఓషో ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టాను, డైమెన్షన్స్ బియాండ్ ద నోన్. వాయబో, ఇలాంటి మనిషి కూడా ఉన్నాడా, సజీవంగా ఉన్నాడా ఓషో? ఓహో, పూణేలో ఉంటాడా ఆయన? ఎంతో గొప్ప పుస్తకం. 1979లో చదివాను ఆయన పుస్తకాలు. 1985-86లో పూనాకి వెళ్ళాను ఆయన చూద్దామని చెప్పేసి, కనీసం చూడాలి కదా. కానీ నాకు ఆయన కనపడలేదు. అప్పటికే ఆయన శరీరం బాగాలేదు, ఆయన ఎవరిని చూడటం లేదు. ఆయన చూడకుండానే తిరిగి వచ్చాను పూణే ఆశ్రమం చూసేసి. కానీ ఆయన చూడవలసిన అవసరం లేదు, ఆయన శరీరాన్ని చూడవలసిన అవసరం లేదు. ఆయన పుస్తకం చదివితే తెలుస్తుంది. శరీరం చూస్తే ఏం తెలుస్తుంది? ఇంకొక శరీరం కనబడుతుంది అంతే, అంతకన్నా ఇంకేం కనబడుతుంది? ఒక ఏనుగుని చూస్తే ఎంతో, ఒక మొసలిని చూస్తే ఎంతో, ఒక మానవుడి శరీరం కూడా చూసినప్పుడు అంతే తెలుస్తుంది మనకి. ఇది మొసలి అని తెలుస్తుంది, ఇది ఏనుగు అని తెలుస్తుంది, ఇది మనిషి అని తెలుస్తుంది. అంతకన్నా ఏం తెలియదు మనిషిని చూస్తే. కానీ ఆ పుస్తకం చదివితే ఆ అసలు మనిషి ఏంటో, ఆత్మ ఏంటో అవగాహనకు వస్తుంది మనకి. ఈ ముక్కు, కళ్ళు, పెదవులు ఇవి చూస్తే అవగాహనకు వస్తుందా? ఏమీ మార్పు రాదు. ఓషోని నేను చూడలేకపోయాను ఫిజికల్గా, నాకు అవసరమే లేదు. ట్రై చేసేది అంతే, చూస్తానేమో అని చెప్పేసి. నాకు దొరకలేదు, నో ప్రాబ్లం. 85లో వెళ్ళాను పూణేకి, 86లో వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చేసాను. నాకేమీ దుఃఖం కలగలేదు ఆయన శరీరాన్ని చూడకపోతే. ఎందుకంటే నాకు అప్పుడే ఆనందం వచ్చేసింది ఆయన పుస్తకాలు చదివి. ఎన్ని పుస్తకాలు చదివాము? అన్ని పుస్తకాలు చదివాము ఆయన్ని. చాలు, ఆ పుస్తకం వల్ల నేను లాభం పొందాను. ఆ మనిషిని నేను చూడవలసిన అవసరమే లేదు. చూడగలిగితే చూస్తాం, లేకపోతే లేదు, అంతే. ఆయన చూస్తే, ఆయన శరీరాన్ని చూస్తే ఒక అవగాహన, చూడకపోతే ఇంకో అవగాహన, క్వశ్చనే లేదు. పుస్తకం చదివితే ఒక అవగాహన, పుస్తకం చదవకపోతే వేరే అవగాహన, అది కరెక్ట్. నేను ఎన్ని పుస్తకాలు చదువుంటాను, నాలో ఎన్ని మార్పులు వచ్చి ఉంటాయి. నా ఆధ్యాత్మిక ప్రయాణం చెప్పొచ్చేది ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రయాణము భౌతిక ప్రయాణము కాదు. భౌతిక ప్రయాణము ఆధ్యాత్మిక ప్రయాణము కాదు. భౌతిక ప్రయాణం వేరే, ఆధ్యాత్మిక ప్రయాణం వేరే. భౌతిక ప్రయాణం శరీరంతో చేసేది, హిమాలయాన్ని చూసేది, తిరుపతి చూసేది, కాశీ చూసేది, రామేశ్వరం చూసేది, మెక్కా చూసేది, అరేబియా చూసేది, సౌత్ పోల్ చూసేది, నార్త్ పోల్ చూసేది భౌతిక ప్రయాణం. ఆధ్యాత్మిక ప్రయాణము అవగాహనలో ప్రయాణము, మార్పు. ఒక్కొక్క పుస్తకం చదువుతున్న కొద్దీ ఎంత పెద్ద మార్పులో. ఓషో పుస్తకాలు చదివిన తర్వాత, ఆయన జోకులు విన్న తర్వాత, ఆయన కథలన్నీ విన్న తర్వాత జీవితం అంటే ఎలా జీవించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. దేనికి ఏడవకూడదు, అన్నిటికీ పక్కపక్క నవ్వాలి. లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదివితే, ఓహో హాస్టల్ ట్రావెల్ అంటే ఏంటి, ఆకాశీ కాట్ అంటే అవన్నీ బాగా తెలిసాయి. అంతకుముందు తెలిసేది కాదు, తెలియదు మనకి. ఎవరు చెప్పలేదు ఇంట్లో, హాస్టల్ ట్రావెల్ గురించి చెప్పలేదు, ఆకాశీ రికార్డ్స్ గురించి చెప్పలేదు. ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు? ఎవరికి తెలుసు కనుక చెప్పడానికి. లోప్సాంగ్ రంపాకి అన్నీ తెలుసు కనుక నేను చెప్పాడు. అది చదివినప్పుడు మనకి అన్నీ అవన్నీ తెలిసాయి. గొప్ప అవగాహనలో మార్పు. యూ ఫర్ ఎవర్. ఇంకా ఎన్నో పుస్తకాలు లోప్సాంగ్ రంపావి. అలాగే ఆటోబయోగ్రఫీ బై యోగి పుస్తకం చదివినప్పుడు, యోగానంద పరమేశ్వర, ఓహో ఏం పుస్తకం అది. అంతకుముందు ఎవరో తెలియదు, మీ మహావతార్ బాబాజీ ఎవరో తెలియదు, లాహిర్ మహేశ్వర్ తెలియదు, యుక్తేశ్వర్ తెలియదు, ఎవరూ తెలియదు.
ఒక్కసారి అంత ప్రపంచం అంతా కనపడింది నాకు. నేనేమి రాంచీ వెళ్ళక్కర్లేదు, ఆ యోగాల సత్సంగంలో జాయిన్ కావక్కర్లేదు, ఇంట్లో కూర్చున్న పుస్తకం చదివాను అంతే, నాకు అన్నీ తెలిసిపోయాయి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ. చదవకపోతే ఒక జీవితం, చదివిన తర్వాత రెండవ జీవితం మనలో వచ్చేస్తుంది. అదే ఆధ్యాత్మిక ప్రయాణము. లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్. స్వామి రామ, వయబ్బో ఏ మాస్టర్ ఆయన. మొన్ననే ఋషికేశ్లో స్వామి రామ ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది, ఆయన శిష్యుడి ఆశ్రమానికి. ఎంత బాగుందో ఆశ్రమం ఋషికేశ్లో. ఆ స్వామి రామ పుస్తకం ఒక 100 పుస్తకాలు నేను కొని అందరికీ ఇచ్చి ఉంటాను. ఆటోబయోగ్రఫీ యోగి ఒక 500 పుస్తకాలు నేను కొని, నా జీతంతో కొని నేను అందరికీ ఇచ్చి ఉంటాను. ఒకసారి ఏమైందంటే, విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు తెలుగులో బుద్ధ అనే పుస్తకం దొరికింది నాకు. అంటే బుద్ధుడి జీవితం తెలుగులో, అచ్చమైన తెలుగులో, బ్యూటిఫుల్ తెలుగులో. ఆ బుద్ధ పుస్తకం ఖరీదు 10 రూపాయలు. అడిగా, నీకు ఎన్ని పుస్తకాలు అంటే 60 పుస్తకాలు. 60 పుస్తకాలు కొనేసాను, వెంటనే కొనేసాను విజయవాడ బస్ స్టాండ్లో. అందరూ పనిచేశాను. బుద్ధ ఎంత బాగుందో ఆ పుస్తకం. గుంటూరులో ఒకనొక బుక్ స్టాల్లో నేను ఒక పుస్తకం కనపడింది. ఏం పుస్తకం అది? ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఎంత బాగుందో పుస్తకం. ఆ పుస్తకం ఎన్నో పుస్తకాలు కొని అందరికీ ఇచ్చేసాను. ఆ రోజుల్లో నాకు అదే పని, పుస్తకాలు కొనడము, నేను చదవడము, అందరికీ ఇచ్చేయడము. నా దగ్గర ఒక పుస్తకం ఉండేది కాదు, ఎందుకంటే నేను పుస్తకం చదివిన వెంటనే అందరికీ ఇచ్చేస్తాను. నా దగ్గర నాకేం పని ఆ పుస్తకంతో, ఇంకా నా పని నేను వెళ్ళగొట్టుకున్నాను, ఇంకా అందరికీ ఇచ్చేయాలి. ఎవడు ఫస్ట్ కలిపితే వాడికి ఇచ్చేసేవాడిని. వాడు అర్హుడా అనర్హుడా ఏమీ ఆలోచించేవాడిని కాదు. నాకు ఎవడు అనర్హుడు కాదు, అందరూ అర్హులే. కనపడిన ప్రతి ఆ నెక్స్ట్ క్షణమే వాడికి ఆ పుస్తకం ఇచ్చేస్తాను, చేతులు దూపుకుంటాను. నాకు మళ్ళీ ఇంకా పుస్తకాలు వచ్చేవి, కనపడేవి. నాకు నచ్చిన పుస్తకం ఒకటి కనపడింది అనుకోండి పుస్తకాల షాపులో, కానీ నా జేబులో డబ్బులు లేవు కొనడానికి. ఏం చేసేవాడిని నేను? ఆ పుస్తకాన్ని అక్కడి నుంచి తీసి ఏ షెల్ఫ్లో ఉంటే ఆ షెల్ఫ్ తీసి పక్కన ఇంకేదో హిస్టరీ షెల్ఫ్లో పెట్టేవాడిని, ఎందుకంటే ఇంకోటి ఎవరికి కనపడకూడదు, నేనే కొనుక్కోవాలి దాన్ని. మళ్ళీ వచ్చే నెల నాకు జీతం రాగానే ఫస్ట్ ఆ పుస్తకం నేను ఎక్కడ పెట్టాను ఆ పుస్తకం అక్కడే ఉండేది, ఆ పుస్తకాన్ని కొనుక్కునేవాడిని. అంటే పుస్తకాలకి నాకు అంత అవినాభావ సంబంధం. ఆ పుస్తకాల ద్వారా నా ఆధ్యాత్మిక ప్రయాణం గెంతు ఎగిరింది, ఆకాశాన్ని అంటింది, అంబరాన్ని అంటింది ప్రతి పుస్తకంతోనూ. చూసారా? ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్, ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా బై పాల్ బ్రంటన్, వాయా మూవ్. ఆయన ఎంతమంది గురించి రాశాడో, ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు ఆ 2 పుస్తకాల్లో. ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ బై అండ్ ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా బై పాల్ బ్రంటన్. ఆయన పుస్తకాలు చదివిన తర్వాత మస్తు పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. చూశారా? ఇంకేం పుస్తకాలు చదివాను? జిటి సుజుకి, ఎలాన్ వాట్స్, షెర్లీ మెక్లెయిన్, రూత్ మంట్గోమరీ పుస్తకాల ద్వారా వాకిన్స్ అంటే ఏంటో తెలిసింది. అప్పుడు నేను కూడా ఒక వాకిన్ అని తెలిసింది నాకు. బెంగళూరులో మా కంపెనీలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది 1985లో. మా కంపెనీ తరఫున నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకనొక బుక్ స్టాల్లో రూత్ మంట్గోమరీ పుస్తకం స్ట్రేంజర్స్ అమంగ్స్ట్ అస్ అన్న పుస్తకం దొరికింది. చదివితే అంత వాకిన్స్ గురించి ఉంది. ఓహో, అప్పుడు నేను కూడా ఒక వాకినా, నా జీవితం నాకు అర్థమైంది. 1985లో 79లో వాకింగ్ కావడం జరిగింది. 85లో నాకు ఆ పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ద్వారా నా గురించి నేను తెలుసుకున్నాను. ఈ శరీరంలో అంతకుముందు ఉన్న ఆత్మ వేరు, ఈ శరీరంలో వాకింగ్ తర్వాత 1979లో జరిగింది ఆ ఆత్మ వేరు. నేను ఈ ఆత్మను నా గురించి నాకు అవగాహన వచ్చింది. ఎందుకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కట్ చేసుకోవడం జరిగింది నాకు తెలిసిపోయింది. వాకింగ్ వచ్చిన తర్వాత కేవలం ఆ డైరెక్ట్ కుటుంబంతోనే ఉంటాయి, కానీ ఆ విస్తారమైన ప్రాపంచికత ఉండదు. మీ కజిన్స్తో అంతకుముందు కలిసి ఉండేవాళ్ళము, ఇప్పుడు అవన్నీ కట్ అయిపోతాయి. కేవలం నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, అంతవరకే సీమితమై ఉంటుంది. నీ తల్లిదండ్రులు మిగతా అవన్నీ కట్ అయిపోతాయి. మిగతా అక్కలు, అన్నలు అందరూ కట్ అయిపోతారు. వాళ్ళ పిల్లలు, లేదా వాళ్ళ పిల్లలంతా మేము భుజాన్ని వేసుకుని తిరిగేవాళ్ళం.
అవన్నీ కట్ అయిపోయాయి. ఎందుకంటే వాకౌట్ వేరే, వాకింగ్ వేరే. ఈ పుస్తకాలు ఈ విషయాలు నాకు ఎలా తెలిసాయంటే పుస్తకం చదవడం వల్ల వచ్చింది. రూత్ మాంట్గోమరీ, స్ట్రేంజర్స్ అమాంగ్స్ట్ అస్. అవగాహన మార్పు వచ్చేసింది. నేను ఎన్ని పుస్తకాలు చదివానులో అందరూ అన్ని పుస్తకాలు చదవాల్సిందే, అథవా నా మాటలు వినాల్సిందే. ఎందుకంటే అందరి చదువుల ఆ పుస్తకాలు సారమే నా మాటలు. అన్ని పుస్తకాలు చదవక్కర్లేదు, కానీ నా నోట్ నుంచి వచ్చే మాటలు వింటే చాలు, ఆ సారం అంతా అందులో ఉంటుంది. ఒకనొక తేనె తట్టు ఉంటుంది. ఆ తేనె ఎలా సమకూరింది? తేనె తట్టు ప్రతి తేనె తీగ కూడాను ప్రతి పువ్వులోంచి చేసి ఇంతింత సారం తీసుకొచ్చి ఆ పెద్ద తేనె తట్టు చేశాయి. అలాగే ఒక తేనె తట్టు నేను తయారు చేశాను, పిఎస్ఎస్ఎం. పిఎస్ఎస్ఎం మాటలు వింటే సకలము తెలిసినట్టే లెక్క. తేనె తట్టు. పూల దగ్గరికి పోయి ఇంత పూల నుంచి ప్రతి పువ్వు దగ్గర నుంచి ఇంత మకరందం తీసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ తీసుకొచ్చి పెట్టిందే ఈ తేనె తట్టు. పిఎస్ఎస్ఎం అంటే తేనె తట్టు. ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం అని ఉంది, గొప్ప మ్యూజియం. ఎంత బాగుంటుందో ఆ మ్యూజియం. చిన్నప్పుడంతా అక్కడంతా పోయేవాళ్ళం సాలార్జంగ్ మ్యూజియంకి. అది గొప్ప విశేషం. ఆ రోజు సాలార్జంగ్ మ్యూజియం పోతే అది గొప్ప విశేషం హైదరాబాద్లో. ఎన్ని వింతలు విశేషాలు ఉన్నాయో అక్కడ చెప్పలేను. ఎన్ని చూసినా అన్ని తరగతులుగా ఉన్నాయి. అవన్నీ అక్కడ ఎలా ఉంచబడ్డాయంటే సాలార్జంగ్ అనే ఒక మాస్టరు తన డబ్బుని వినియోగించి ప్రపంచంలో ఎక్కడెక్కడ వింతలో అవన్నీ కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కుని ఒక మ్యూజియం తయారు చేశాడు ఆయన ప్రజల కోసం. నువ్వు 30 రూపాయలు 40 రూపాయలు టికెట్ పెడితే అవన్నీ చూడొచ్చు నువ్వు. ఆయన తన జీవితం అంతా పణంగా పెట్టి, తన డబ్బునంతా పణంగా పెట్టి అవన్నీ అక్కడ చేకూర్చాడు. ఆయన తన జీవితం మొత్తం, తన డబ్బు మొత్తం, ఆయన గొప్ప నైజాం సాలార్జంగ్ గొప్ప రాజు, తన డబ్బుతో అవన్నీ కొని ఒక దగ్గర పెట్టాడు. మనకు ఏం 30 రూపాయలు 40 రూపాయలు పెడితే అవన్నీ చూసి వస్తాం మనం. ఆయన పడినంత శ్రమ మనం పడక్కర్లేదు అవన్నీ చూడడం కోసం. ఆయన సాలార్జంగ్ ఆ మ్యూజియం ఎలా తయారు చేశాడు, నేను పిఎస్ఎస్ఎం తయారు చేయడం జరిగింది. కనుక అవన్నీ పుస్తకాలు మీరు చదవక్కర్లేదు, కానీ పిఎస్ఎస్ఎం మాటలు వింటే చాలు. ఎందుకంటే ఆ సారాంశమే ఆ తేనె తట్టే పిఎస్ఎస్ఎం. ఓషో యొక్క, లోప్సింగ్ రంపా యొక్క, స్వామి శివానంద యొక్క, స్వామి రామ యొక్క, యోగానంద పరమహంస యొక్క, మహోత్తర బాబాజీ యొక్క, డిటి సుజుకి యొక్క, అలాన్ వాట్స్ యొక్క, బుద్ధ యొక్క, మహావీర్ యొక్క, అందరి యొక్క సమాచారం సంక్షిప్తంగా ఆ సారము అందులో ఉంటుంది పిఎస్ఎస్ఎంలో. కష్టపడింది సాలార్జంగ్ అన్నీ తీసుకొచ్చాడు, కానీ మనమంతా లాభం పొందాము. అక్కడికి 30 రూపాయలు పెట్టి అక్కడ టికెట్ పోయి రోజు మొత్తం అన్నీ చూసి వస్తాం. ఎంత ఆనందమో, ఎంత ఆశ్చర్యమో ఆ పుస్తకాలు, అక్కడ ఉన్న విగ్రహాలు, పెయింటింగ్స్ అవన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యమో. ఇంత గొప్ప పెయింటింగ్ చేశారా, ఇంత గొప్పగా దాన్ని శిల్పం చెక్కారా. ఆ అందమైన పుస్తకం, ఆ అందమైన పెయింటింగ్ ఎందుకు కోసం చేశాడు ఆయన? ప్రపంచం అంతా ఆనందించడానికి. ఆ అందమైన శిల్పం ఎందుకు తయారు చేశాడు ఆ శిల్పకారి? ప్రపంచం అంతా చూసి ఆనందించడం కోసం. ఒక గొప్ప పుస్తకాన్ని ఒక రచయిత ఎందుకు రాశాడు? ఆధ్యాత్మిక రచయిత, అందరి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం కోసం, అవగాహన ప్రయాణం కోసం. శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, గ్రేట్ పిరమిడ్ మాస్టర్, రోజుకు నాకు కొత్త పుస్తకం తీసుకొచ్చిస్తాడు ఇంట్లో. రోజుకు కొత్త పుస్తకం. అవన్నీ చదవడమే నా పని ఈ లాక్డౌన్లో. ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, ఇంత రాశారా వాళ్ళు, ఇన్ని విషయాలు చెప్పారా, ఆ ప్రపంచంలో, ఆ కారణంలో, ఆ దేశంలో ఇంత ఇలాంటి వాళ్ళు ఉన్నారా, అన్ని అవగాహనలే. ఒక అవగాహన ద్వారా ఇంకొక సదవగాహన బలపడుతుంది. చూసారా? స్వాధ్యాయం చేసి తీరాలి. స్వాధ్యాయం ద్వారా ఎంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేశాను నేనే ఎక్కువ ధ్యానం చేయలేదు, కానీ నేను స్వాధ్యాయం చేశాను.
నా స్వాధ్యాయ యోగం ద్వారా, నా ఆత్మజ్ఞానం ద్వారా, నేను పొందిన అవగాహన ద్వారా నేను గత జన్మలో ఎంతో ధ్యానం చేస్తుంటాను, నాకు రూఢీకరణ అయింది. చేసిందే చేయడం కోసం ఎవడు జన్మ ఎత్తాడు? చేయంది చేయడం కోసమే ప్రతి జన్మ ఉంటుంది. చేసింది పర్ఫెక్షన్ కోసము, చేయంది చేయడం కోసము ప్రతి జన్మ ఉంటుంది అందరికీ. నాకేం తెలిసింది? నాకు ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ధ్యానం చేయడం కోసం రాదు, చెప్పడం కోసం వచ్చాను. ఎన్నో పుస్తకాలు చదివితే కానీ ఎంతో బాగా చెప్పలేను. ధ్యానం చేసిన వాడు ఎన్నో పుస్తకాలు చదివి తీరాలి, అప్పుడు బాగా ధ్యానం చెప్పగలడు. ఒక హిస్టరీ ప్రొఫెసర్ మిగతా అందరు హిస్టరీ ప్రొఫెసర్ యొక్క జ్ఞానాన్ని సమీకరించుకుంటాడు కదా. వాడేం చెప్పారు, వీడేం చెప్పారని చెప్పేసి ఒక సంగీతజ్ఞుడు ఇంకా అందరి పాటలని వింటాడు కదా. ఆ రాగాన్ని ఆయన ఎలా పడాడు, ఈయన ఎలా పడాడు అని తెలుసుకుంటాడు కదా. విని తన పాటను తను అభివృద్ధి చేసుకుంటాడు. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండేవాళ్ళు మిగతా అందరూ ఆధ్యాత్మిక ప్రయాణాల గురించి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాము? స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతుంది. ధ్యాన మహాచక్రం జరుగుతుంది కడతాల్లో. కొత్త వాళ్ళు వస్తుంటారు, కొత్త వాళ్ళు చూశారు, ఓహో 10 రోజులు అక్కడ ఉన్నారు, ఓయబ్బో ఇలా ఉంటుందా, ఇంతమంది ఉన్నారా ధ్యానం చేసేవాళ్ళు, ఇంత చక్కగా చెప్తున్నారా, ఇన్ని అనుభవాలా చూసి విని ఆశ్చర్యపోతారు. అంటే అందరి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాలు వాళ్ళు అవగాహనకు వస్తాయి. వాళ్ళ అవగాహన మారుతుంది, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది సజ్జన సాంగత్యం ద్వారా. ఇంతమంది ఈ కడతాలకు వస్తున్నారా, ఇక్కడ కింద పడుకుంటున్నారా, రాత్రంతా ధ్యానం చేస్తున్నారా, అక్కడ దొరికిన దాంతో హాయిగా భోంచేస్తున్నారా, ఇంత హాయిగా జీవిస్తున్నారా వీళ్ళు, వాళ్ళ కళ్ళలో ఎంత తృప్తి ఉందో అని వీళ్ళ కళ్ళతో చూస్తారు. ఎంతో ఆధ్యాత్మిక అవగాహన లేకపోతే వాళ్ళు ఇంత దూరం రారు కడతాలకి. ఇల్లు సంసారం వదిలిపెట్టేసి, ఉద్యోగము సద్యోగం వదిలిపెట్టేసి అక్కడ కింద పడుకుని, నెల మీద పడుకుని రాత్రంతా ఎక్కడో ఒకడ స్నానం చేసి మళ్ళీ పొద్దున్నే ధ్యానానికి వచ్చేస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. చూశారు అందరూ ఇది పొద్దున్నే లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నారే ధ్యానం కోసం. అంటే ధ్యానం ఎంత గొప్పదై ఉండాలి, లేకపోతే ఎందుకు వస్తారు? అవన్నీ చూస్తారు, తమ కళ్ళతో తమ చూస్తారు. వాళ్ళలో గొప్ప ఆధ్యాత్మిక అవగాహన వస్తుంది. అది ఆధ్యాత్మిక ప్రయాణం. కర్తాలకి రావడము, పిరమిడ్ చూడడము అది ప్రాపంచిక ప్రయాణం. ఓహో ఇంత పెద్ద పిరమిడ్ ఉందా ఇక్కడ, ఈ పిరమిడ్ ఎందుకోసం కట్టారు, ధ్యానం కోసమా, అది ఒక అవగాహన. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, భిక్షం ఎత్తుకుని డబ్బులు పెట్టి ఈ పిరమిడ్ని కట్టారంటే వీళ్ళకి ఎంత ఆధ్యాత్మిక అవగాహన ఉండాలి. ఈ పిరమిడ్ లోపలికి ఏమైనా ఫీ పెట్టారు? ఏమీ ఫీ లేదు. సాధారణంగా మ్యూజియంలోనే 30 రూపాయలు 40 రూపాయలు పెట్టాలి, కానీ ఈ పిరమిడ్ రావడానికి నో ఫీ, ఎవరైనా రావచ్చు. కర్నూలు పిరమిడ్లో ఎవరైనా రావచ్చు, డబ్బులు పెట్టక్కర్లేదు. వచ్చి కూర్చో, నువ్వు ధ్యానం చేసుకో, ఆ పిరమిడ్ శక్తిని తీసుకో. అక్కడ భోజనాలు పెడతారు, భోజనం చేసి వెళ్ళిపోను, ఎవరు డబ్బులు అడగరు. అంటే తమ డబ్బులు పెట్టి ఇలా చేస్తున్నారా, ఇది గొప్ప అవగాహన. అంటే అంత కష్టపడుతున్నారా వీళ్ళు, అంత తాదాత్మ్యం చెందారా ఆధ్యాత్మికతలో. ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటే ఆ పని చేస్తారు వాళ్ళు. తమ డబ్బులు పెట్టి అందరినీ ఆహ్వానించి, ఫ్రీగా డబ్బులు పిరమిడ్ కట్టించి, ఫ్రీగా ధ్యానం నేర్పించి, ఫ్రీగా అన్నం పెట్టి, భోజనం పెట్టి, కాఫీ పెట్టి, మిరపకాయ బజ్జీ పెట్టి పంపిస్తున్నారంటే ఎంత గొప్ప విషయము. ఆధ్యాత్మికతలో ఎవరెస్ట్లో ఉన్నవాళ్ళే ఇలాంటి పనులు చేయగలరు, లేదా ఇంకెలా చేస్తారు చెప్పండి? ఎవరైనా చేయగలరా అలాంటి పనులు? ఆశ్చర్యపోతారు వాడు వచ్చి ధ్యాన మహాచక్రానికి వచ్చి. ఇంత సంగీతమా, గొప్ప గొప్ప సంగీతజ్ఞులంటే అక్కడ వస్తాయి. వాడు సంగీత వయసు ఉంటే వీళ్ళంతా ధ్యానం చేస్తుంటారు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆ సంగీతజ్ఞులంతా తీసుకొస్తాం. మీరు ఫ్రీగా వచ్చి వెళ్ళండి అంతే. మీకు ఎంత దోస్తే అంత ఇవ్వండి అంతే, సంతోషంగా పుచ్చుకుంటాం మేము. మా ఫిలాసఫీ ఏంటంటే వచ్చింది కాదనము, లేనిది కోరడము, వస్తుంటే వస్తుందని సంబడిపోవడము, పోతుంటే అయ్యో పోతుందని బాధపడము. అది మా ఫిలాసఫీ. నేను సొంతంగా నా గురువుగారి దగ్గర
సాధారణ యోగి తెలుసుకున్న విషయం ఏంటంటే 4 విషయాలు చెప్పాడు ఆయన. వస్తుంది రాని సంబరపడిపోరాదు, వస్తుంటే రానియాలి, పోతుంటే పోనీయాలి, పోతుంది రాని బాధపడరాదు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఇలా జీవించాలి ప్రాపంచిక జీవితం. ఆ స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఎన్ని అవగాహన మార్పు వస్తాయో, ఆ ధ్యానం ద్వారా. ఇంట్లో కూర్చుని ధ్యానం చేస్తే మన మనసులోని ఆలోచనలు మనకు కనబడతాయి. ఓహో, ఇంత నేను నిజంగా ఆలోచిస్తున్నానా, ఇలాంటి ఆలోచనలు నా దగ్గర ఉన్నాయని అది మొట్టమొదటిసారి తెలుస్తుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు. ఇంతటి హాలాహలమా, నా మనసు ఏదో పక్వం అనుకున్నా, ఇంతటి హాలాహలం ఉందా? ఆశ్చర్యపోతాం మన మనసును మనం పరీక్షించి. మొట్టమొదటిలో నా కుదరదు స్వామి, అంత ఏమేమో ఆలోచనలు వచ్చేస్తున్నాయి స్వామి అంటాం. లేదు, మళ్ళీ కూర్చోవాలి స్వామి అని చెప్తారు. మళ్ళీ కూర్చుంటాం. మెల్లిమెల్లిగా ఆ హాలాహలం తగ్గడం మొదలవుతుంది. అమృతం ప్రారంభమవుతుంది. వాడు పిరమిడ్ మాస్టర్ అవుతాడు. మొట్టమొదటిలో హాలాహలం వచ్చి తీరుతుంది, తర్వాత అమృతం వస్తుంది. సంగీతం నేర్చుకునేటప్పుడు, మొట్టమొదటి సంగీతం నేర్చుకునేటప్పుడు పక్కింటి వాడు గోల, ఏమంటే ఆపండి బాబు మీ సంగీతం గోల అని చెప్పి. ఎందుకంటే అన్ని అపస్వరాలు ఆ పక్కింటి వాడు అనుభవించాలి. నువ్వు ఎక్కడ దూరం పోయి అభ్యాసం చేసుకోవాలి. మా ఇంటి పక్కింట్లో కూర్చొని అభ్యాసం చేస్తావేంటి, నువ్వు అన్ని అపస్వరాలు. నువ్వు తప్పదు, నేర్చుకున్నప్పుడు అపస్వరాలు తప్పవు. పక్కవాడిని బాధించక తప్పదు. కానీ నేర్చుకున్న తర్వాత పక్కింటి వాడు వచ్చి, బాబు కాసేపు ఫ్లూట్ వాయిస్తావా, నేను వింటాను అంటాడు. అప్పుడు అంత సుస్వరాలు వస్తాయి. అంటే హాలాహలం పోయి అమృతం వస్తుంది. ప్రతి సంగీత సాధకుడు అంతే. మొట్టమొదటి హాలాహలం వస్తుంది, అన్ని అపస్వరాలు వస్తాయి, గొంతెత్తి పడతాయి. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అవుతాము, ఘంటసాలలో అవుతాము, లతా మంగేష్కర్లో అవుతాము, భీమసేన్ జోషిలో అవుతాము, బాలమురళీ కృష్ణలో అవుతాము. ఎందుకు? సుస్వరం వస్తుంది, సుమధురంగా పాడతాం. మొట్టమొదటి అన్ని అపస్వరాలు, హాలాహలం. ధ్యానంలో కూడా మొట్టమొదటి అంతా హాలాహలం వస్తుంది. పనికిమాలిన ఆలోచనలన్నీ వస్తాయి, ముసురుకుంటాయి. మెల్లిమెల్లిగా అవి తగ్గి చక్కటి ఆలోచనలు వస్తాయి. రేపటి గురించి సరైన అవగాహనలు వస్తాయి. వర్తమానం గురించి అవగాహనలు వస్తాయి. గతించిన దాని గురించి అవగాహనలన్నీ వస్తాయి. ఓహో, ఆ రోజు ఇలా జరిగింది, ఇలా నేర్చుకున్నానా, ఇలా ఇప్పుడు నాకు జరుగుతున్నది మూలంగా ఇలా నేర్చుకుంటున్నానా, ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో నేర్చుకుంటాను. జీవితానికి అంతే లేదు. మనం ఆత్మవత్ జీవితం మంది, సమయం లేదు, ఎన్ని యుగాలైనా మనం ఉంటాము. ఇలాంటి అవగాహనలన్నీ వస్తాయి. అదే అమృతం. ఒక సరిగాని అవగాహనే హాలాహలము, ఒక సరైన అవగాహనే అమృతము. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాము. ఎలా వస్తాము? ధ్యాన సాధన ద్వారా, స్వాధ్యాయ సాధన ద్వారా, సజ్జన సాంగత్య సాధన ద్వారా. ఎన్నో రకాల అనవగాహనలు, అన్నిటికీ సంబంధించిన సరైన అవగాహనలు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, స్వామీజీ ఎలా ఉన్నారంటారు. వెంటనే తిట్టేస్తాను వాడిని. నేను హాయిగా రోడ్డు మీద తిరుగుతుంటే ఎలా ఉన్నావంటే, నేను హాస్పిటల్లో ఉన్నానా, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూసావా, ఎలా ఉన్నావు అని అడగడానికి అన్ని వెంటనే తిట్టేస్తాను. అదేం సార్ అంత చిన్నదాన్ని ఎలా తిడతా అంటే, అంత చిన్నదాది కాదు, నీకు అనవగాహనలో ఉన్నావు. ఒక స్వామీజీని పట్టుకుని ఎలా ఉన్నావు ఎలా అడుగుతావు, నువ్వు ఒక రోగిని పట్టుకుని అడగాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతూ నీకు తెలియటం లేదా, నీకు బుర్ర లేదు కదవా. అది వెంటనే చెడామెడా తిట్టేస్తాను. వాడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, మళ్ళీ రాడు. పోయేవాళ్ళు ఎక్కువ, ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు ఎప్పుడు నన్ను స్వామీజీ ఎలా ఉన్నావు అని అడగరు. నమస్కారం పెడతారు అంతే. ఏమయ్యా ఏమిటి విశేషాలని నేను అడుగుతాను. నువ్వు బాగున్నావు, నేను ఎప్పుడు నా నోటి నుంచి మాట రాదు. ఎందుకంటే బాగున్నా ఉన్నాడు కనుక నా ముందు వచ్చి కూర్చున్నాడు. హాస్పిటల్ లేడు కదా. ఎవరినా ముందు అడిగితే మరి ఏం అడగాలి సార్ అంటారు. ఏం అడిగేదేంటి, నీకన్నా పెద్దవాడైతే నమస్కారం పెట్టి గమ్మున కూర్చో, వాడు నేను ఏదైనా అడుగుతాడు. నీకన్నా చిన్నవాడైతే ఏమిటి విశేషాలని అడుగు. ఏమిటి విశేషాలు, అది మొట్టమొదటి నోట్ల నుంచి రావాల్సిన విశేషం. అంతేకాని బాగున్నావా, హౌ డు యూ డు, వెదర్ వర్డ్స్, హౌ డు యూ వర్డ్ అన్నది మూర్ఖమైన మాటలు నోట్లోంచి. హలాహలం, విషం, గాసిప్, ఉబుసుపోక కబుర్లు, పంట కాదు. కనుక నన్ను కలవంగానే, వాడు నోరిప్పంగానే నా నోట్లో ఏది వస్తుందో అది వాడికి సరైన అవగాహన కల్పిస్తుంది.
నోరు మూసుకుని కూర్చుంటాడు, జాగ్రత్తగా మాట్లాడని తీసుకుంటాడు. ఎప్పుడు రోడ్డు మీద కనబడినా ఎలా ఉన్నావు స్వామీజీ అని అడగడు. అడిగితే నేను తంతానని తెలుసు. నమస్కారం పెడతాడు. అప్పుడు నేను అడుగుతాను, ఏం బాబు ఈ మధ్య విశేషాలు ఏమిటని. లేదు స్వామీజీ, నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను, నాకు బాగా మంచి అనుభవాలు వస్తాయని చెప్తాను. అథవా ఈ మధ్య నేను ధ్యానం చేయడానికి లేదు స్వామీజీ, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అది నువ్వు ఏది ఉందో అది చెప్పు నాకు, అది విశేషం. మై డియర్ ఫ్రెండ్స్, భౌతిక ప్రయాణం వేరే, ఆధ్యాత్మిక ప్రయాణం వేరే. ఆధ్యాత్మిక ప్రయాణము అవగాహన ప్రయాణము. చేత్తో కొబ్బరికాయ కొని ఆ కొబ్బరికాయని ఒక విగ్రహం ముందు కొడితే అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు, ఒక భౌతికమైన చర్య అది. నువ్వు గుడికి వెళ్ళి టెంకాయ కొడితే అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. గుడికి వెళ్ళావు, టెంకాయ కొట్టావు, అది వేరే మాట. కానీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏమీ లేదు. గుడికి వెళ్ళేవాడు ఎలా ఉన్నాడో గుడి నుంచి వచ్చేవాడు కూడా అలానే ఉన్నాడు. ఏం అవగాహనలో మార్పు లేదు. టెంకాయ కొట్టకముందు ఏం అవగాహన ఉందో, టెంకాయ కొట్టిన తర్వాత ఏం అవగాహన ఉందో, రెండు ఒకటే. ఆ టెంకాయలో 2 చెప్పలు ఉంటాయి, ఏ పెద్ద చెప్ప వచ్చిందా లేదని వాడు చూస్తుంటాడు. పెద్ద చెప్ప కావాలంటాడు. ఇందులో ఆధ్యాత్మికత ఎక్కడుంది? గుడికి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ కూర్చోవాలి, ప్రశాంతంగా ఉంటుంది గుడి, అది అందరి ఇల్లు. అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవాలి. అందుకోసం గుడి కట్టారు. కొబ్బరికాయల కోసం కొట్టడం కోసం గుడి కట్టలేదు. ఆ కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకోవచ్చు మనం. గుడిలో ధ్యానం చేసుకోవడం వెళ్తాం, అక్కడ పవిత్రమైన వాతావరణం ఉంటుంది. అక్కడ పూజారులు ధ్యానం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకే తెలియదు. ఆ పూజారులకే అవగాహన లేదు. చిన్నప్పుడు మా ఊర్లో రామాలయం, గొప్ప రామాలయం, రోజు వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. కానీ అవగాహనతో మార్పు లేదే. ఈ చెట్టు మీద పూలు కోసాము, గన్నేరు పూలు, దాన్ని మాల కట్టాము, అక్కడ పోయి ఇచ్చేసి వచ్చాము. అదో గొప్ప ఆధ్యాత్మిక ప్రాణం అనుకున్నాము. ప్రకృతి నాశనం చేస్తున్నామని తెలియదు. ఇంట్లో వాళ్ళు చెప్పేవారు, ఆ పువ్వులు కోయరా. మనం వాళ్ళు చెప్పినట్టు మనం చేసాం, పువ్వులు కోసేవాళ్ళం. ఆ చెట్టుకి ఎంత బాధ. ఆ పువ్వుని కోయడం అవసరమా? ఆ గుడిలోని రాముడికి అవసరమా, సీతకి అవసరమా, లక్ష్మణుడికి అవసరమా, హనుమంతుడికి అవసరం? ఎవరికి అవసరం? ఈ చెట్టు బాగా ఉండడమే వాడికి అవసరం. ఆ చెట్టు పూలు కోస్తామా, అందవిహీనం చేస్తామా? రామచంద్ర, అదే ఆధ్యాత్మికత. ఎంతటి అనాధ్యాత్మికత, ఎంతటి రాక్షసం ఆ పువ్వుని కోయడం. పిచ్చి వేరి అంతా కూడా. ఆ పువ్వు చెట్టు మీదే ఉండనివ్వాలి, దాన్ని సంరక్షణ, దాన్ని చూసి ఆనందించాలి. అది ఆధ్యాత్మికత. పక్కవాడిని, వాడి మంచితనాన్ని చూసి, వాడి అందరం చూసి ఆనందించాలి. అది ఆధ్యాత్మికత. అంతేగాని ఆ అందాన్ని చెరచడము, ఆ మంచిని తుంచడము ఆధ్యాత్మికత కాదు, రాక్షసం. ఆ పువ్వు తుంచడం అనేది రాక్షసం. చిన్నప్పుడు తెలియదు మనకి, ఎవరు చెప్పేవాడు లేరు. కానీ పెద్దగా ఎంత మనకే తెలిసింది, ధ్యానం మూలంగా తెలిసింది, ఓహో అది పువ్వుని కొయ్యకూడదని చెప్పేసి. ఆ పువ్వుని తలలో పెట్టుకోకపోతే ఆ పువ్వుని తెచ్చి ఆడవాళ్ళకి ఏమైనా అందంలో తక్కువైందా? ఏమి తక్కువ కాలేదే. అలాంటి రాక్షసం లేకపోతే ఇంకా అందం బాగుంటుంది. అవగాహన. ఏమిటి సత్యము, ఏమిటి అసత్యము, ఏమిటి అంధకారము, ఏమిటి జ్యోతి, ఏది విషము, ఏది హాలాహలము, ఏది అమృతము అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి. ప్రాపంచిక ప్రయాణం భౌతిక శరీరంతో ప్రయాణం కానే కాదు. నేను ఐఏఎస్ చదివేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. పొద్దునే, రాత్రి మళ్ళీ బయటకు వచ్చేవాడిని ఉస్మానియా యూనివర్సిటీకి. పొద్దుంచి రాత్రి వరకు అన్ని పుస్తకాలు చదువుతూనే ప్రతి పుస్తకం చదివేవాడిని. ఆ యూనివర్సిటీకి వెళ్తే ఆ పుస్తకాలు చూస్తే ఇప్పటికీ నా అండర్లైన్స్ ఉంటాయి అందులో, ఆ పుస్తకాల్లో. అంటే పొద్దున్నే వెళ్ళేవాడిని, రాత్రి వచ్చేవాడిని. 4 సంవత్సరాలు. నైన్టీన్ 71, 72, 73, 74.
హైదరాబాద్లో ఉండే లైబ్రరీస్ తిరిగేవాడిని, పుస్తకాలు చదువుతూనే ఉండేవాడిని. అన్ని రకాల పుస్తకాలు చదివేవాడిని. ఒకసారి ఐఏఎస్లో ఏమైందంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఏదో ఒక క్వశ్చన్ రాయాలి, 3 గంటలు రాయాలి. ఆ 10 క్వశ్చన్స్ చూశాను. అంటే నాకు కావాల్సిన క్వశ్చన్ ఒకటి వచ్చింది, ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్. అంతకుముందే ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద పుస్తకం మీద నేను చదవడం జరిగింది. అదంతా అందులో రాసేసాను ఐఏఎస్లో. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే కామము, అర్థము, ధర్మము, మోక్షము, ఈ 4 పర్పస్ ఆఫ్ పురుషార్థాలు. కామం అనేది అదొక పర్పస్ ఆఫ్ లైఫ్, అర్థం అనేది పర్పస్ ఆఫ్ లైఫ్, ధర్మం అనేది పర్పస్ ఆఫ్ లైఫ్, మోక్షం అనేది పర్పస్ ఆఫ్ లైఫ్. పురుషార్థము, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే పురుషార్థము, చతుర్విధ పురుషార్థం గురించి నేను ఆ పుస్తకం చదివిన లైబ్రరీలో అదంతా రాసేసాను. నాకు 120 మార్కులు వచ్చాయి, 150కి హయ్యెస్ట్ మార్కులు వచ్చాయి ఐఏఎస్ ఎస్ఏ పేపర్లో. ఆ పుస్తకం చదివి ఉండకపోతే నేను అది రాసి ఉండేవాడిని కాదు. ఏదైనా పుస్తకం చదివి నాకు అంత వెంటనే అర్థమైపోతుంది, ఆమూలాగ్రంగా నాకు అర్థమైపోతుంది. అర్థమైపోయింది, నోట్లోంచి బయటకు వస్తుంది, పెన్నులోంచి బయటకు వస్తుంది. కామము, అర్థము, ధర్మము, మోక్షము, ఇవి చతుర్విధ పురుషార్థాలు. కామం వచ్చి తీరాలి, ఉండి తీరాలి. శరీరవత్ కామము, మనస్సువత్ అర్థము, బుద్ధివత్ ధర్మము, ఆత్మవత్ మోక్షము. 1973లో పుస్తకం చదివాను ఐఏఎస్ కోసం, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో. అది రాశాను, నాకు 120 మార్కులు వచ్చాయి, 150కి హయ్యెస్ట్ మార్కులు. నేను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతానని అనుకున్నాను. ప్రతిసారి పరీక్షలో పాస్ కావడము, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోవడం. ఎందుకంటే అప్పుడు నేను ఏడుస్తూ కూర్చునేవాడిని. అందరూ అనేవాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాల వాళ్ళు, ఎప్పుడు నువ్వు ఓడిపడమైంది, ఎప్పుడైనా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు కాలేదని చెప్పేసి ఎన్నోసార్లు రాశాను. కానీ ప్రతిసారి రిటర్న్ పాస్ కావడము, ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడం. ఎందుకు ఫెయిల్ అయ్యాను అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఎందుకంటే నా జీవితం అది కాదు, నా జీవితం ఇది ఆధ్యాత్మిక ప్రయాణము. అందుకోసం నా చదువు కావాలి, కానీ అందులో చదువులో పాస్ అక్కర్లేదు. చదువు కావాలి, చదువులో పాస్ అక్కర్లేదు, మార్కులు అక్కర్లేదు, ఆ ఉద్యోగాలు అక్కర్లేదు. నేను చేయవలసిన ఉద్యోగం వేరే, ఊరూరు తిరిగి చేయవలసిన ఉద్యోగం నాది. ప్రతి మనిషి ఇంట్లోకి వెళ్ళి ధ్యానం చెప్పవలసిన ఉద్యోగం నాది. ఆ ఉద్యోగం ఎందుకు చేస్తాను నేను? ఆ ఉద్యోగం రాదు నాకు. ఏది అవసరం లేదు నా దగ్గర రాదు అన్నది ఒక గొప్ప అవగాహన. నీకు ఏది అవసరమో అదే నీ దగ్గరకు వస్తుంది. సృష్టి నీకు అదే ఇస్తుంది, మిగతావి ఇవ్వదు. ఇంకో విషయం చెప్తాను. నేను సంగీత సాధన చేశాను గొప్ప గొప్ప గురువుగారి దగ్గర. నాకు బాగా మంచి మంచి రాగాలు వాయించడం వచ్చింది, మంచి గమకంతో వాయించడం వచ్చింది, కానీ స్వరాలు వేయడం రాలేదు. అవి స్వరాలు సరిగ్గా వేస్తే కానీ సంగీత కచేరీలు చేయలేను. అందరూ నేర్చేసుకుంటున్నారు, నా ఒక్కడికి రావడం లేదు. ఇప్పుడు నాకేం తెలుస్తుందంటే నాకు అవసరం లేదు. అవి వచ్చుంటే నేను సంగీత కచేరీలు చేస్తుంటూ ఉండేవాడిని, కానీ ఆధ్యాత్మికత వచ్చే ఉండేవాడిని కాదు. అది రాలేదు కనుకనే నేను సంగీతంలోంచి బయటపడి ఆధ్యాత్మికతకు వచ్చాను. లేదా ఆ ఆశతో అక్కడే ఉండేవాడిని. ఆ ఐఏఎస్ పదవి వస్తే అక్కడే ఉండేవాడిని, ఇది వచ్చి ఉండేవాది కాదు. నాకేది కావాలో నా జీవితం నాకు ఇస్తుంది. ప్రతి మనిషికి ఏది కావాలో అది వాడికి ఇచ్చి తీరుతుంది. అది సృష్టి యొక్క గొప్పతనం. మనమే మన జీవితాన్ని రచించుకుని వస్తాము. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందులో ఫెయిల్ కావాలి, ఎందులో పాస్ కావాలి. నీకు ఫెయిల్ అయ్యేది నీకు ఉపయోగపడుతుంది, పాస్ అయితే నీకు ఉపయోగపడుతుంది. నేను రాగంలో పాస్ కావాలి, కానీ స్వరంలో ఫెయిల్ కావాలని కోరుకున్నాను, అప్పుడే అందులోంచి బయటకు వస్తానని చెప్పేసి ఒకవేళ స్వరంలో కూడా పాస్ అయి ఉంటే నేను అందులో చిక్కుకుని ఉండేవాడిని. సంగీతంలో కచేరీలు చేస్తుండేవాడిని. ఒకనొక బాలమండి కృష్ణ లేకపోతే ఒకనొక హరిప్రసాద్ చౌరాసి అలాగా. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రాణం వచ్చి ఉండేదా? అందులో ఫెయిల్ అయ్యాను కనుకనే అటు నుంచి దారి మళ్ళించి ఇటువైపు వచ్చాను. ఐఏఎస్లో నేను ఫెయిల్ కాలేదు కానీ అటు నుంచి దారి మళ్ళీ ఇటు నుంచి వచ్చాను. చూసారా? ఇవన్నీ అవగాహనలు వస్తాయి మనకి. అవగాహన ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం మై డియర్ ఫ్రెండ్స్. ప్రాపంచిక ప్రయాణం శారీరక ప్రయాణము, అవగాహన ప్రయాణము ఆధ్యాత్మిక ప్రయాణము.
పిరమిడ్ మాస్టర్లు అందరూ గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం చేసిన వారు. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ప్రతి మనిషి యొక్క ధ్యానానుభవాలు విన్నప్పుడు మనలో ఒక అవగాహన పెరుగుతుంది. ప్రతి పుస్తకం చదివినప్పుడు మనలో ఒక అవగాహన పెరుగుతుంది. ప్రతి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలో అవగాహన పెరుగుతుంది. ఏ అవగాహన? ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. ప్రతిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు, ప్రతి ఆధ్యాత్మిక పుస్తకం చదువుతున్నప్పుడు, ప్రతి ఆధ్యాత్మిక మనిషితో ధ్యానంతో సాంగత్యం చేసినప్పుడల్లా మనకి ఒక జంప్ వస్తుంది. ఎన్నో మెట్లు ఉన్నాయి, లక్షల మెట్లు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రయాణంలో. 1, 2, 3, 4 లక్షల మెట్లు, లక్షల సటోరీలు కావాలి, లక్షల అవగాహనలు కావాలి. దీనికి అంతు లేదు. ఒకసారి ఏమైందంటే దేవతలందరూ ధ్యానం చేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు కాజల్ బాడీతో, సుప్రా కాజల్ బాడీతో. అక్కడ పరమేశ్వరుడు ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన చాలాసేపు కూర్చున్న తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచిన తర్వాత ఇంతమంది దేవతలను చూశాడు. ఏమి స్వామి వచ్చారు అన్నాడు. స్వామి, మేమంటే మా యొక్క అవగాహన పెంపొందించుకుంటూ మీ దగ్గరికి వచ్చాము. మీరే కదా అందరి ప్రపంచంలో సృష్టిలో నెంబర్ 1. మీరెందుకు ధ్యానం చేస్తున్నాడు? ఒరే వెధవా, నేను మీకెంతో నా మొగుడు పైన ఉన్నారు రా బాబు, నేను వాడి కోసం చూస్తున్నాను అన్నాడు పరమేశ్వరుడు. ఆయన మొగుడు మనకి కనపడదు కదా, మన మొగుడే మనకు కనపడతాడు. మన మొగుడు యొక్క మొగుడు కనపడతాడా? మనకి కనపడదు కదా. ఆయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? ఆయన ఇంకా చూడాలి. ఆయన పని లేకుండా ఎవడు ధ్యానం చేయడు. ధ్యానం చేస్తున్నాడంటే ఆధ్యాత్మిక అవగాహనలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నట్టే లెక్క. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాడు. ఎన్నో కొత్త విషయాలు చేస్తున్నాడు అది పరమేశ్వరుడు తన ధ్యానంలో. అథవా కొత్త లోకాన్ని సృష్టిస్తున్నాడు. ఏమో మనకేం తెలుసు? మనకేం తెలియాలో అదే తెలుసుకోవాలి అంతే. మన నెక్స్ట్ మెట్ ఏంటో మనం తెలుసుకోవాలి. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోవాలి, ఏ పుస్తకం చదవాలో తెలుసుకోవాలి, ఎవరితో సాంగత్యం చేయాలో తెలుసుకోవాలి. 3 విషయాలు. అది మన పై మెట్టుకి మనకి దారి. ఈరోజు విషయము ఆధ్యాత్మిక ప్రయాణము మరి ప్రాపంచిక ప్రయాణము 2 వేరు వేరే, సంబంధమే లేదు. తిరుపతికి వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, బెత్లెహెంకి వెళ్ళక్కర్లేదు, మక్కాకి వెళ్ళక్కర్లేదు. మన ఊళ్ళో ఉన్న దేవుడు గుడి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చుని మనం ధ్యానం చేసుకోవాలి. ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకోవాలి. ఇంట్లో కూర్చుని ఫోన్ ద్వారా సజ్జన సంగత్యం చేయండి, జూమ్ ద్వారా. ఇప్పుడు అదే చేస్తున్నాం మనము. ఎంతైనా ఆధ్యాత్మిక ప్రయాణం, లేని ఆధ్యాత్మిక ప్రయాణం ఇంట్లో కూర్చుని. మనం వచ్చింది ఆధ్యాత్మిక ప్రయాణాల కోసము. ఓకే, ఈ లాక్డౌన్కి ముందు మనం భౌతిక ప్రయాణాలు చేసాము. ఇంకా అలా ఆనందం వచ్చింది. తిరుపతికి వెళ్ళాము, హిమాలయాలు చూసాము, ఎన్నోసార్లు హిమాలయాలు వెళ్ళాము, ఆ అందాలన్నీ వీక్షించాం. కానీ అవన్నీ భౌతిక ప్రయాణాలు. ఇంట్లో చేయవలసిన ధ్యానమే, అక్కడ పోయి చేయవలసిన ధ్యానమే, తిరుపతిలో కూర్చొని చేయవలసిన ధ్యానమే, బెత్లెహెంకి పోయి చేయవలసిన ధ్యానమే, లైబ్రరీకి వెళ్ళి చేయవలసిన స్వాధ్యాయమే, ఇంట్లో కూర్చొని చేయవలసింది స్వాధ్యాయమే. ధ్యాన మహాచక్రాలకి వెళ్ళి చేయవలసింది సజ్జన సంగత్యమే, ఇంట్లో కూర్చుని చేయవలసిన సజ్జన సంగత్యమే. కనుక ఈ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మనం కాసేపు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చున్నాము, పాదాలు 2 క్రాస్ చేసుకున్నాము, చేతిలో చేతులు పెట్టుకున్నాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకున్నాము, కళ్ళు 2 మూసుకున్నాము. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాస మీద ధ్యాస ద్వారా, ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణము, అవగాహనలో ప్రయాణం. ఇంకొక మెట్టు ఎక్కడము. ప్రతిసారి ధ్యానం చేసినప్పుడు ఇంకొక మెట్టు ఎక్కుతూ ఉంటాము. ఎన్ని మెట్లు ఎక్కాలో లెక్కే లేదు కదా. సమయం ఉన్నది దేనికి? మెట్లు ఎక్కడం కోసం, ఆధ్యాత్మిక మెట్లు ఎక్కడం కోసం. तो चलो और एक बार ध्यान में बैठेंगे. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎంత సరళమైనదో ధ్యానము. ఇంతకన్నా సరళమైన విషయం లేనే లేదు. మన ఇంట్లో మనం కూర్చోడము, మన సోఫాలో మనం కూర్చోడము, పాదాలను క్రాస్ చేసుకోవడం, హాయిగా కూర్చోడము, వెన్నుని ఏమైనా నిఠారుగా పెట్టక్కర్లేదు, అవసరం లేదు. ఈ శరీరానికి కుండానికి సంబంధమే లేదు.
అదేం మాటలో శరీరాన్ని నిఠారుగా పెడితేనే కుండలిని వస్తుందని చెప్పేసి రామచంద్ర, ఏదో గొప్ప అనవగాహన అది. హాయిగా కూర్చున్నాం, స్థిర సుఖమాసనం. సుఖంగా ఉండాలి ఆసనం, స్థిరంగా ఉండాలి. సుఖంగా ఉంటేనే స్థిరంగా ఉంటుంది అది, అసుఖంగా ఉంటే అస్థిరంగా ఉంటుంది. చేతులు పెట్టుకుని పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి బయటికి 10% ఎనర్జీ బయటికి పోతుంటుంది. చేతులు 2 కలిపేసుకోవాలి. మన చేతుల నుంచి 10% ఎనర్జీ బయటికి పోతుంది. కళ్ళు మూసేసుకోవాలి. 80% ఎనర్జీ ఇక్కడి నుంచి పోతుంది. కనుక కళ్ళు 2 మూసేసుకుని వేడిలో పెట్టుకుని పాదాలు 2 క్రాస్ చేసుకుని హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆధ్యాత్మిక ప్రయాణము ధ్యానము ద్వారా, ఆధ్యాత్మిక ప్రయాణము స్వాధ్యాయం ద్వారా, ఆధ్యాత్మిక ప్రయాణము సజ్జన సాంగత్యం ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కాన్సెప్ట్ ఇది. ప్రాపంచిక ప్రయాణాలకి విరుద్ధం ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రాపంచిక ప్రయాణాలకి ఆధ్యాత్మిక ప్రయాణాలకి ఏమీ సంబంధమే లేదు. ప్రాపంచిక ప్రయాణాలు మరింత ప్రాపంచికతను సమకూరుస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు మరింత ఆధ్యాత్మిక సమకూరుస్తాయి. ప్రాపంచిక ప్రయాణం ద్వారా తిరుపతి ఎలా ఉంది, అట్లా ఎంతమంది జనాలు వస్తున్నారు, ఎంతమంది కొండెక్కుతున్నారు, ఈ విషయాలు తెలుస్తాయి. హిమాలయాలకు వెళ్తే హిమాలయాలకు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది గుహల్లో దాక్కున్నారు, చేస్తున్నారు, అది విషయం తెలుస్తుంది. కానీ ధ్యానం గురించి తెలియదు మనకి. మెక్కాకి వెళ్తే మెక్కాకి ఎంతమంది వస్తున్నారు, ఏ దేశాల నుంచి వస్తున్నారు, అవి తెలుస్తుంది. కానీ వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఏమీ తెలియదు మనకి. వాళ్ళ శరీరాలను చూస్తే ఏమీ లాభం లేదు. ఒక ఏనుగు శరీరం చూసినా, ఒక ఒంటె శరీరం చూసినా, ఒక ముసలి శరీరం చూసినా, ఒక మనిషి శరీరం చూసినా ఒకటే. శరీరాన్ని చూస్తాము, ఆధ్యాత్మిక అవగాహన ఎప్పటికీ రాదు శరీరంతో. మెక్కాని చూడడం కోసం మెక్కాకి వెళ్తాము, హిమాలయం చూడడం కోసం హిమాలయాకి వెళ్తాము, తిరుపతిని చూడడం కోసం తిరుపతికి వెళ్తాము. అంతేగాని అవన్నీ ప్రాపంచిక ప్రయాణాలు, అవి కావాలి. కానీ ప్రాపంచిక ప్రయాణానికి ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధమే లేదు. చుక్కెదురు.
Be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. The more meditation you do, the more balanced you become, the more centered you become. The more is your understanding about yourself and about everything else. The more you do meditation. Your home is your place of meditation. Wherever you are, that is the best place for you. And whatever is the time, that is the best time for you to do meditation. Whatever may be the circumstances, those circumstances are the best circumstances for you to do your meditation. A spiritual journey does not need a church, a mandir, a gurudwara, or a masjid, or any Himalayas. Wherever you are, just close your eyes and observe your breathing. Then the spiritual journey starts. One by one, you start climbing the steps, spiritual steps, understanding steps. Satoris you will have. The more you do meditation, the more number of satoris you will have. The more you read, the more number of satoris you will have. The more you do sajjan sangatya, the more satoris you will have. There are infinite number of satoris awaiting you. Be with your breath. Final 1 minute. Be with your breath. Thirty seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.
మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes, my dear friends. Thank you very much, everybody. అందరికీ నమస్కారం.